ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి గత కొంతకాలంగా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పు నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన చట్టం కాబోతుంది అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. దాదాపుగా 3 దశాబ్దాలుగా ఎస్సీలు, ముఖ్యంగా మాదిగలు, మాకు ఇందులో వర్గీకరణ కావాలి, ఏబిసిడీలుగా మమ్మల్ని విభజించాలి, అంతేకాకుండా మాలలు కూడా ఇందులో భాగస్వాములు చేయాలి, అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యం మనం చూసాం. అదే సందర్భంలో మాల మహానాడు కూడా దీనికి వ్యతిరేకంగా, అంతేకాకుండా అన్యాయం జరుగుతుంది మాకు అనే విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. 3 దశాబ్దాల తర్వాత ఈరోజు ఈ చారిత్రాత్మక తీర్పు అయితే వచ్చింది. ఈ తీర్పు ఖచ్చితంగా కొంతమందికి ఆనందం కల్పిస్తుంటే కొంతమందిలో మాత్రం అనుమానాలను వ్యక్తం చేసే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. మొత్తానికి ఏం జరుగుతోంది, ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ద్వారా ప్రజలకు, ముఖ్యంగా దళితులకు ఏమాత్రం లాభం జరిగే అవకాశం ఉంది అనే విషయంపై ఇవాళ మనం చర్చ చేపట్టాము. మన చర్చలు ఇప్పటికే కార్యం శివాజీ గారు మాల మహానాడు అధ్యక్షులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, గుడ్ ఈవినింగ్. శివాజీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మొత్తాన్ని మనం చూస్తున్నామంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో అంటే అన్ని పార్టీలు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాయి. అంటే ఇది మంచి పరిణామము, ఖచ్చితంగా దళితులకు మంచి జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ తీర్పు నేపథ్యంలో మీ రెస్పాన్స్ ఏంటి? సార్, మేము ఎవరి కాళ్ళు పట్టుకోము, ఎవరి కాళ్ళకి దండాలు పెట్టము. మేము ఎప్పుడు కూడా స్వతంత్ర పోరాటమే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా దగ్గర హక్కులు ఎప్పుడూ కాలరాయలేదు. అది మా వైపుని చూపించేసి, మాల వైపు చూపించేసి ఉద్యమాన్ని రెచ్చగొట్టి మా మీద విషయం చెల్లితే మేము ఎంతవరకు పోరాటం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో మేము కూడా ఇంకో బెంచ్ ఉంది, ఆ బెంచ్ కూడా వెళ్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మేము ఎప్పుడూ కూడా మాదిగలను ఆటంకపరచలేదు, కించపరచలేదు. ఎప్పుడన్నా మాదిగలకు అన్యాయం జరిగితే మేము కూడా ముందు పోరాటం చేసాం. సో కేవలం ఏంటంటే వర్గీకరణ ఉద్యమంతో ఎంతమంది బాగుపడ్డారో, మాదిగల వైపు నుంచి ఎంతమంది లీడర్లు అయ్యారు, ఒక్కసారి దాన్ని సున్నితంగా పరిశీలించాలి. నిజంగా చెప్పాలంటే మాలలు మాత్రం ఏం అభివృద్ధి చెందారండి, అది కూడా చూడాలి కదా. ఇప్పుడు ఏదో వాళ్ళకి రాజకీయ పలుకుబడితోటి, రాజకీయ ఒత్తిడితోటి కేంద్రంలో నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మేము కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించేటప్పుడు మా యొక్క మనోభావాలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. రైట్. ఆ విధంగా చేస్తే ఈ రోజున మరి జాతుల మధ్య విభేదాలు, వైషమ్యాలు పెరిగిపోయి. కానీ అంటే మొదటి నుంచి కూడా అంటే మాల మాదిగలకు సంబంధించి ఇద్దరిని డిస్కస్ చేసేటప్పుడు మాలలకు ఎడ్యుకేషన్కి ఎక్స్పోజర్ ముందు నుంచి ఉంది, అందుకే ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి లేకపోతే ఇతరత్ర పదవుల్లో వాళ్ళకి సింహభాగం దక్కుతోంది. మాదిగలు మేము ఆ ఒక విషయంలో చాలా వెనుకబడ్డాము, కాబట్టి ఈ వర్గీకరణ ద్వారా అక్కడ మాకు లాభం జరుగుతుంది అన్నది ఆ సెట్ ఆఫ్ పీపుల్ మాట్లాడడం చాలా సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. ఎందుకు ఆ అపోహ ఎందుకు అంటారు వాళ్ళలో? ఇది ముమ్మాటికి అబద్ధం అండి. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వాళ్ళు ఓడల రేవులను ఎంచుకొని వాళ్ళు ఇండియాలో ప్రవేశించి స్కూల్స్ పెట్టి ఎడ్యుకేషన్ చెప్పించారు. దానిలో మామూలు అధిక శాతం చదువుకోవడం వల్ల తప్పనిసరిగా వాళ్ళు ఎడ్యుకేషన్ లో ముందున్నారని మాట వాస్తవం. కానీ వీళ్ళంటే కులవృత్తిని ఆధారంగా పెట్టుకుని వీళ్ళు వ్యాపార రీత్యా వాళ్ళు చూసుకున్నారు తప్పించి జాతిని ఎడ్యుకేషన్ వైపు నడిపిద్దామని కానీ, జాతిని చైతన్యం తీసుకొచ్చి ఎడ్యుకేషన్ వైపు నుంచి మంచి ఇది చేద్దామని కానీ ఎవరికి ఆ ఉద్దేశం లేదు. కృష్ణమాది గారు పోరాటం చేశారు, నేను కాదనట్లేదు. కానీ ఆ పోరాటం మా మీద చేయకూడదు, వ్యవస్థ మీద చేయాలి, రాజకీయ పార్టీల మీద చేయాలి. దీనికి కారణం మాల నాయకులని, లేకపోతే మాల ఎమ్మెల్యేలని, మాల ఎంపీలని ఈ విధంగా సొసైటీలో జాతిని దిగజార్చడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. ఓకే. కానీ అంటే మీరు అన్నట్టుగా ఎక్స్పోజర్ టు ది ఎడ్యుకేషన్ మీకు ఎక్కువ ఉంది కాబట్టి పదవులు అన్నది లభించడం అన్నది అంటే వాళ్ళు అంటే వాస్తవానికి కూడా మీరు అన్నట్టుగా వృత్తి వైపు వాళ్ళు ఎక్కువ మరలారు అన్నది యాక్సెప్ట్ చేద్దాము.
కానీ ఆ తర్వాత వాళ్ళు ఇందులోకి రావాలని కోరుకునే ప్రయత్నంలో కూడా మాలల డామినేషన్ ఎక్కువ ఉండడము, లేకపోతే దాదాపుగా అంటే ఉన్న పర్సెంటేజ్లో దాదాపుగా 14% మీరే ఆ పదవులు పొందుతున్నారు, 1% కూడా మాకు దొరకట్లేదు అన్నది వాళ్ళు ఎప్పుడు వినిపించే ఒక వాదన. ఏమంటారు దాన్ని ఎలా చూడాలంటే? లేదండి, డామినేషన్ అనేది ఒకళ్ళ మీద ఒకరు చేయలేదు. అదే డామినేషన్ చేయాలంటే అగ్రకులాలు మా మీద కూడా చేయొచ్చు. అది కరెక్ట్ కాదు. కాకపోతే జాతిని చైతన్యం చేయడంలో కృష్ణమాదిగా చాలా ముందంజ పాత్ర వహించారు, దానికి మేము అంగీకరిస్తున్నాం. కానీ అది మాలల మీద రుద్దడం అనేది చాలా తప్పు. రైట్. మాలలు ఎప్పుడూ కూడా ఏ వర్గానికి ఏ కులానికి ఎప్పుడూ కూడా అతీతంగానే అందరితో కలిసే ఉన్నారు తప్పించి, మా వృత్తి వ్యవసాయం చేసుకుని బ్రతుకుతాం. సో ఏ రోజు పొద్దున లేచి ఆ రోజు పొద్దున వెళ్ళి వ్యవసాయం పని చేసుకుంటే ఆ రోజు జీవనోపాధి వస్తుంది. అంటే ఈ విధంగా అసలు మాలలో ఎంతమంది వెనకబడ్డారు, అసలు ఏంటి అనేది ఒక సర్వే కూడా లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదో మందకృష్ణ మాదిరిగా నరేంద్ర మోడీకి ఆలు పట్టుకున్నాడని చెప్పేసి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి అంతా చేస్తే రేపు పొద్దున రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, తర్వాత అందరికి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడతారో చెప్పండి? రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, మా ఊళ్ళో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అదే నా ప్రశ్న, ఎందుకు ఎవరు మాట్లాడలేదు ఇవాళ? ఎందుకంటే నేను చూసాం కదా, అన్ని పార్టీలు దాదాపుగా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యే ఇవాళ. సరే, మాట్లాడిన వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు నేను దాన్ని స్పెసిఫిక్గా మాట్లాడను కానీ, బట్ అన్ని పార్టీలు స్వాగతించాయి, ఇది మంచి పరిణామం అని చెప్పాయి. ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ సమాన అవకాశాలు వస్తాయని ఒక మాటనైతే మాట్లాడే ప్రయత్నం చేశారు. కాకుండా గతంలో కూడా అంటే మీ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది కూడా మీరు చూద్దరు కానీ అసలు అందరికి సమాన అవకాశాలు వస్తాయి అనేది, అసలు అవకాశాలు ఉంటాయి కదా సమాన అవకాశాలు రావడానికి. రైట్. అసలు ఏది రిక్రూట్మెంట్ ఏది? కేవలం ఒక ఎడ్యుకేషన్ మాత్రం నడుస్తుంది. ఆ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఆల్రెడీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు, డెఫినెట్ గా అది నడుస్తూనే ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ వీళ్ళు మాలలు కొద్దిగా చదువుకున్నారు కాబట్టి కొద్దిగా ముందంజలో ఉంటారు, అంతకని ఏం లేదు. ఎందుకంటే ఈ వర్గీకరణ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి అవసరమైతే వాటిని రీవిజిట్ చేస్తాము. రీవిజిట్ చేసి మరొకసారి ఈ వర్గీకరణకు సంబంధించిన దాని ప్రకారము దామాష ప్రకారమే మేము రిక్రూట్మెంట్ చేస్తామనే స్టేట్మెంట్ కూడా ఇవన్నీ వినిపిస్తున్నాయి. సో ఆ విధంగా చూస్తే ఎంతకు ముందు కూడా ఉషా కమిషన్ వచ్చినప్పుడు ఇదే విధంగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయించారు. ఓకే. చాలా ఉద్యోగ విద్యా అవకాశాలు అన్ని కూడా అప్పుడు చాలా ఆగిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి మేధావులంతా కూర్చుని దీన్ని ఎలా వదిలేస్తే కష్టం, ముందు అవకాశాలు ఉన్నాయి పోతున్నాయి, దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే అండి, ఒక ఉద్యోగ వేకెన్సీ వచ్చింది అనుకోండి, దాన్ని రిజర్వేషన్ ప్రకారం నియమించాలి అంటే వెంటనే రిక్రూట్మెంట్ విధానం చేపట్టాలి. కానీ వ్యవస్థ ఏం చేస్తుందంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి దాన్ని జనరల్ నోటిఫికేషన్ గా నోటిఫై చేయడం మొదలు పెట్టారు. రైట్. ఇదంతా వ్యవస్థ లోపం. ఇప్పుడు మాలలేదో చేశారు, మాలలేదో ఎదిగిపోయారు అంటే మాలో ఉన్న పేదరికాన్ని కూడా మీరు బయట చూడాలి కదా. అసలు ఎంతమంది కూలి పని చేసుకుంటున్నారు, ఎంతమంది పొద్దున్న లేసి క్యారేజ్ పట్టుకుని కూలి పనికి వెళ్తున్నారు, ఇదంతా కూడా చూడాలి కదా. కాకపోతే ఏంటంటే ఏ నారి అయినా మా పొలంలో ఉన్న వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేచి పిల్లలందరికీ క్యారేజ్ పెట్టి స్కూల్కి పంపించడం నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళు పనికి వెళ్తారు. ఓకే. సో ఈ విధంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ముందంజలో ఉన్నారు. మేము వాళ్ళు కాదనలేదు కదా, చదువుకుని మాకన్నా ముందంజలు రండి, టాపర్స్ అవ్వండి, బాగుపడండి. మేము ఎలా అడ్డుకుంటాం? గవర్నమెంట్ చేసే విధానాల్లో మేము ఏమైనా అడ్డుకుంటామా? కానీ అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు మనము అంటే ఏమంటే ఈ రిజర్వేషన్ల పద్ధతి రావడానికి అంటే ఆ పరిస్థితి క్రియేట్ అయిందే ఈ సమాన అవకాశాలు రావాలి, ఏదైతే అప్పటికే సమాజంలో ఉన్న ఒక రకమైన డిస్క్రిమినేషన్ నుంచి బయటపడాలి అంటే దీన్ని చాలా కీలకంగా ఉందని. కానీ దళితులుగా మీరు ఒక దీనిలాగా ఉన్న తర్వాత కూడా అందులోనూ మాకు డిస్క్రిమినేషన్ కనిపిస్తోంది, లేదా అది డిస్క్రిమినేషన్ మాకు అనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఆ సమాన అవకాశాలకి వర్గీకరణ అన్నది ఒకవేళ ఒక సొల్యూషన్ అని ఫీల్ అయితే దాన్ని ఆహ్వానించాలి కదా అన్నది మరొక ప్రశ్న. అంటే ఒకసారి జాతి విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత కలపాలంటే చాలా కష్టమైన పని. అంచేత ఇప్పుడు అగ్ర కులాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగ విద్యా అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంతమందికైనా ఉద్యోగాలు ఇస్తుంది ప్రభుత్వం, ఇవ్వలేదు కదా.
ఇప్పుడు వచ్చి అసలు రిక్రూట్మెంట్ ఏది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా, అసలు నిజావకాశాలు ఏవి, అసలు పోరాటం చేయవలసింది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించమని చెప్పి పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని ఎందుకు టేకప్ చేయరు? దానివల్ల ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కదా. విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, దాంట్లో ఏమైనా రిజర్వేషన్లు పాటిస్తున్నారా? డబ్బున్నవాడు ఫీజు కట్టి డొనేషన్ కట్టి చదివించుకుంటున్నాడు. సో ఈ విధంగా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ఒక వర్గాన్ని తప్పుపట్టి ఇంకొక వర్గాన్ని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. అయినా వాస్తవాలను కూడా కొంత మీడియా కూడా జాగ్రత్తగా పరిశీలించి దాని మీద అధ్యయనం చేసి ఎంతవరకు ఇప్పుడు కాదు రేపే తెలుస్తుంది, ఏముంది అర్థం కాదు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ ప్రకారం ఇంకోటి చేస్తారు. మేమైతే అడ్డుకునే పరిస్థితి చేయట్లేదు కదా. చేయాలనుకుంటే వెంటనే మేము కూడా చేసేవాళ్ళం. సో దీని గురించి కూడా హైదరాబాద్ లో మేధావర్గం కూడా సమావేశం పెట్టుకుంటున్నారు రేపొద్దున. దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి, అందరూ కలిసి ఎలా ఉండాలి అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. సందర్భంలో అంటే అందరికీ ఉన్న మరొక అనుమానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పటివరకు అయితే ఏం చర్యలు తీసుకోలేదు, కేవలం అది సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు మాత్రమే. ఆ తీర్పు ప్రకారం చూసినా సరే మళ్ళీ అగైన్ అవి రాష్ట్ర ప్రభుత్వానికే ఆ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ ఒక నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాల్లో ఈ ఇబ్బందులు మళ్ళీ అంటే ఈ ఉద్యమాలు మళ్ళీ మొదలవుతాయి అన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఆ స్కోప్ ఎంత మాత్రం కనిపిస్తుంది? ఎందుకంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు ఆ ఏదైతే వర్గీకరణ చేసిన సందర్భం కానివ్వండి, ఇప్పుడున్న సందర్భము పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోయింది, 2 రాష్ట్రాలు అయిపోయినాయి. సో అలాంటప్పుడు అక్కడ ఏమేమి ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి మీకు? డెఫినెట్ ఇప్పుడు రాజకీయ పార్టీలు కేవలం కులాలను వాడుకోవడం, పక్కన పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ తెలిసిందే. ఇవాళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ బాగా ఎక్కువైపోయింది. దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయడం, వాళ్ళ పార్టీకి ఏదో ఫేవర్ చేసుకోవడం చేస్తున్నారు. ఇవాళ మోడీ గారు ఏదో సపోర్ట్ చేశారు, కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారంటే రేపు పొద్దున బీజేపీకి అందరూ ఓట్లేసేస్తారండి? అది కాదు కదా. వ్యవస్థలో మార్పు రావాలి, విద్యాభ్యాసంలో మార్పు రావాలి, వాళ్ళ యొక్క వ్యసనాల్లో ఇది రావాలి. సో నిజంగా మీరు చెప్పండి, మాదిగల కోసం లీడ్ క్యాప్ పెట్టారు, మాలల కోసం ఏం పెట్టారు? ఏమైనా ఉందా? ఒక కార్పొరేషన్ ఉందా? వీళ్ళకి ఏమైనా ఒక లోన్ ఇస్తున్నారా? ఎస్సీ కార్పొరేషన్ లో అన్ని వర్గాలను ఉపయోగించుకుంటాయి, ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నీ ఉపయోగించుకుంటాయి. అంచేత సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని అనుకూలంగా చేస్తామంటే దీని మీద ఏ ఒత్తిడి ఉందో ఏంటో మేమైతే చెప్పలేము. నేను కోర్టు దిక్కడం మేము చేయలేము కాబట్టి మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో బెంచ్ ఉంది, ఆ బెంచ్కి వెళ్ళడానికి సిద్ధంగా. రైట్, అయితే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత, ఎందుకంటే ఇప్పటికే ఒక వర్షన్ మనం వింటూ వస్తున్నాము, మరొక వర్షన్ ఇప్పుడు ఖచ్చితంగా మీరు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇంకా ఏం సమస్యలు ఉన్నాయనే విషయంపై కూడా మనం చర్చించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికైతే తీర్పు వచ్చింది. బట్ ఆ బాల్ని మాత్రం తీసుకొచ్చి స్టేట్ కోర్టులో వేసినప్పుడు ఇక్కడ మరొక అవకాశం ఉందన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. శివాజీ గారు, ఇక్కడ వస్తున్న సమస్యలు ఏంటంటే ఇప్పటివరకు నేను పొద్దు నుంచి దీన్ని మొత్తం ఫాలో అయిన సందర్భంలో మీరు ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే మాల సామాజిక వర్గంలో ఉన్న చాలామంది నాయకులు కూడా దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అంటే ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా చాలా సింపుల్గా చెప్పాలంటే, అంటే ఇంకోలాగా అనుకోకండి మీరు, దానికి బూచిగా మాత్రమే ఇది బయటకు వచ్చేది, లేకపోతే ఏదో వర్గీకరణ జరిగిపోతుంది లేదా ఒక పార్టీకి అనుకూలంగా ఒక నిర్ణయం జరుగుతోంది అన్నప్పుడు మాత్రమే మాల మహానాడు బయటకు వచ్చి మాట్లాడేది అన్నది కూడా ఒక ఆరోపణ వినిపించే పరిస్థితిని అప్పుడు ప్రయత్నం చేశారు. సో ఇప్పుడేమంటారు? ఇప్పుడైతే ఒక నిర్ణయం అయితే వచ్చేసింది, మీరు మళ్ళీ కోర్టుకు వెళ్తామంటున్నారు. ఇది కేవలం మళ్ళీ రాజకీయ కోణంలోనే చూడాలా, లేకపోతే నిజంగానే జాతి కోణంలో కూడా చూడాలన్నది అడిగితే ఏమంటారు మీరు? లేదండి, ఇప్పుడు అందరికీ సమాన అవకాశాలు కావాలి. దాంట్లో మేము ఎప్పుడు కూడా ఎవరికి మేము అడ్డుపడలేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన విధానం, కృష్ణమాదిగా చేసిన విధానం కొద్దిగా అంటే మారలేదు, అభివృద్ధి చెందిపోయారని, వాళ్ళకి ఇంక ఏం అవసరం లేదు అన్నట్టు మాట్లాడితే, మాలో కూడా పేదరికం ఉంది, మాలో కూడా పేదలు ఉన్నారు, పొద్దునే కూడా రెక్కాడ దగ్గర వాళ్ళ సంగతి మన చేత ఏదో ఎస్సీ వర్గీకరణ సాధించేసాం కదంటే దాని మీద మీకు ఏం వచ్చేస్తుందో రేపు మీకు అర్థమవుతుంది. దాంట్లో మీరు ఏం సాధించారు, నైతికంగా మీరు ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ఆ జడ్జిమెంట్ బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించవచ్చు, అది ఉంటది. కాకపోతే లాభ నష్టాలు కూడా మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేదంటే చాలా పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు,
మాదిగల మీద అన్యాయం జరిగితే అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేసేవాళ్ళు. మాలల మీద అన్యాయం జరిగితే అందరూ సమిష్టిగా కలిసి పోరాటం చేశారు. ఇప్పుడు విభేదాలు సృష్టించి దూరం చేసేస్తే అసలు జాతి ఐక్యత ఎక్కడికి పోతుంది? ఏముంది? ఇప్పుడు అసలు అవకాశాలు ఏమున్నాయి? కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? ఉద్యోగ భద్రత ఉందా? అసలు ఏమున్నాయి? అంతా ప్రైవేటీకరణ. ప్రతి విషయంలో కూడా ప్రైవేటీకరణ. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించమని ఆయన పోరాటం చేయమనండి. అది ఇంకా అంటే చాలా దళితులు బాగుంటుంది. అనగానే ఉద్యోగాలు అంటే పెరుగుతాయి ఇక్కడ కదా. దళితులు అనగానే కేవలం అదే మాల తప్పించి మాదిగలే కాదు, దాదాపుగా అటువైపు ఒక 59 ఉపకులాలు ఉన్నాయి, మీ దగ్గర ఉపకులాలు ఉన్నాయి. అవి కాకుండా ఎస్టీలకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఇది ఒక మంచి పరిణామంగానే కొంతమంది వ్యక్తీకరణ చేస్తున్నారు. అంటే మీరు దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే కేవలం ఎస్టీల ఇష్యూనే కదా, ఇక్కడ ఎస్టీల ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఎస్టీలోకి చేరాలని కొద్దిమంది, చేరకూడదని కొద్దిమంది, లేకపోతే ఆ స్పెసిఫిక్గా అందులోనే ఆ ఉపకులాలకు సంబంధించిన డిస్కషన్స్ కూడా, ఆ గొడవలు కూడా రెగ్యులర్ మనం చూస్తూనే ఉంటాం. సో వాటన్నిటికీ పరిష్కారం దిశగా వెళ్ళిందని ఏమని అనుకోవచ్చా? లేదండి. ఇప్పుడు ఐక్యత తీసుకురావడం అనేది మీరు చట్టపరంగా విడగొట్టేసి ఐక్యత తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తారు? ఉమ్. ఇప్పుడు లంబాడీస్ ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చెందారని చెప్పేసి మిగతా వాళ్ళంతా కన్నెరు చేస్తూ ఉంటారు. వాళ్ళ లంబాడీలో ఎంతమంది వెనకబడి ఉన్నారు? చాలా ఉన్నాయి, చాలా మంది వెనకబడే ఉన్నారు. సో ఈ విధంగా అనేక ఆ, ఉమ్, పరిణామాల్లో అందరూ కూడా చాలా మంది వెనకబడ్డ జాతులు ఉన్నాయి. ఏదో ఈ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు కొద్దో గొప్ప వేసుకుని కొంతమంది పైకి వచ్చారు తప్పించి, ఇప్పుడు ఆ మ- మందకృష్ణ మాది గారు చాలా తెలివైన నాయకుడు, నీకు కాదన్ను. కాకపోతే ముఖ్యమంత్రి పేట ఒప్పించమనండి మా దగ్గరికి. ఉమ్. ముఖ్యమంత్రి పేట వచ్చమనండి. ఎస్. అదెందుకు చేయలేరు? అంటే ఎంతసేపు మాలని టార్గెట్ చేసుకుని ఇతర కులాలను టార్గెట్ చేసి పోరాటం చేయడం కాదు. రాజాధికారంలో భాగస్వామ్యం చేయాలంటే ముఖ్యమంత్రి పదవి ఉందనండి, కానీ మాదిగలు తీసుకోమనండి ముఖ్యమంత్రి పదవి. ఎస్. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కాదనగా. ఇప్పుడు ఈ వర్గీకరణకు సంబంధించి ఇవాళ అంటే ఏదైతే తీర్పు వచ్చిన నేపథ్యంలో మనకు అనిపిస్తుంది అంటే ఇక్కడేమో తెలంగాణలో ఈ తీర్పుకి అనుకూలంగా పనిచేసేలాగా ఇక్కడ నుంచి ఒక లీగల్ డెలిగేషన్ని పంపించి మరి తెలంగాణలో ఓ ప్రయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ వర్గీకరణకు సంబంధించిన ఆద్యులే చంద్రబాబు నాయుడు గారు. సో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండంగా, దాదాపుగా దానికి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు ఉండంగా, మీరు దీని మీద పోరాటం చేయడం ఏమాత్రము అవకాశం ఉందంటారు? ప్రభుత్వం కాకుండా ప్రభుత్వంలో ఉన్న అధికారులు లేకపోతే నాయకులు మీకు సపోర్ట్గా వచ్చే అవకాశం ఏమాత్రం ఉందంటారు? అంటే ఎవరు సపోర్ట్ వస్తారు, ఎవరు చేస్తారు అనేది ఇంతవరకు మేము వెనక ముందు చూడలేదండి. న్యాయపరంగానే మేము పోరాటం చేసాం, న్యాయపరంగానే మేము వెళ్ళాం. ఇప్పుడు కూడా ఇంకొక అవకాశం ఉంది, ఆ న్యాయ పోరాటం మేము చేస్తాం. అంచేత అలాగని చెప్పేసి మేము మాదిగా వ్యతిరేకమని కాదు. కాకపోతే ఏంటంటే అన్యాయంగా విడగొట్టేసి రేపు పొద్దున్న ఈ జాతీయ వివక్ష పెంచేస్తే చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి, చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కనీసం మా కృష్ణమాది గారు ఎంత పని చేస్తారు కదా, మానవులకి మాదిగులకి 5 ఎకరాలు భూమి ఇప్పించమనండి. ఉమ్. దాని ద్వారా పేదరికం ఆటోమేటిక్ పోదు. మేము అందరం ఒప్పుకుంటాం, 5 ఎకరాలు భూమి ఇచ్చమని ప్రతి పేదవాడికి, మానవులు మాదిగులు ఉన్న వాళ్ళకి. భూమి మీద వచ్చే సంపాదనతో వీళ్ళంతా బతకాలు తప్పించి ఉద్యోగాలు అరాకొర వచ్చే రిజర్వేషన్ ఉద్యోగాలు ఈ రోజున ఏమున్నాయి? ఎస్. ఎస్. మేము అనేది ఏంటంటే ఉమ్. మాలకి మాదిగరికి ఎస్సీ ఉపకులాలకి షెడ్యూల్ తెగల ఉపకులాలకి అందరికీ 5 ఎకరాలు భూమి ఇప్పించమనండి. ఇప్పుడు మనతో పాటు వంగపల్లి సీను గారు ఎంఆర్పీఎస్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. తను కూడా ఒకసారి తన అభిప్రాయం తెలుసుకుందాం. సీను గారు నమస్తేనే. నమస్తే అండి. అయితే ఇవాళ మనకి అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో దాని మీద మీ స్పందన ఏంటి? దాంతోపాటు ఇప్పటికీ ఏదైతే జాతిగా మనం ఒకటిగా ఉన్నాము, కానీ ఈ వర్గీకరణ పేరుతో మళ్ళీ మనం ఒకసారి విడిపోతే మళ్ళీ కలుసుకోవడం సాధ్యమా అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరేమంటారు? ఇది విడిపోతాం అనేది కొంతమంది రాజకీయ నాయకులు సృష్టించిందే తప్ప విడిపోవడం ఎక్కడ లేదు. మీరు ఊళ్ళలో ఎప్పుడైనా మాలా మాదిగలు కలిసే ఉన్నారు ఎక్కడైనా. అంబేద్కర్ సామాజిక న్యాయం ఎట్లా అయితే ఒక అన్నదమ్ములు ఇంట్లో ఎట్లా ఉంటారో ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురికి సమాన వాటం వస్తారు ఏ తండ్రి అయినా. ఎస్సీలలో బీసీలో కూడా ఎట్లయితే ఏబిసిడి ఎట్లయితే ఉందో సమాన పంపిణీ ఎట్లయితే జరుగుతుందో ఎస్సీ దాంట్లో కూడా వర్గీకరణ జరిగితే
సమాన పంపిణీ జరుగుతుందని ఆనాడు అంబేద్కర్ చెప్పిండు రాజ్యాంగంలో. రైట్. మీరు చూడండి, ఈ వర్గీకరణ లేకపోవడం వలన మాదిగలే విద్య అన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారు. మాదిగా ఎస్సీ ఉపకులాల్లో ఉన్న చిందోళ్ళు ఊళ్ళలో ఆట ఆడుతుంటారు. మాస్టర్ను బేడేపుడిగా జంగా సంచార జాతులు మొత్తం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తారు. వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకు ఎలాంటి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ ఊళ్ళలో సంచార జాతుల్లో తిరుగుతున్నారు. చిందోళ్ళు ఈ రోజు ఊళ్ళలో ఒక ఆట ఆడుకుంటా ఒక ఊరు ఇట్లా తిరుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు విద్యారంగంలో ఉంటారు? ఈ ఏబిసిలు జరగడం వల్ల చిందోళ్ళు, మాస్టి, బెడేపుడిగా జంగా, డక్కలి వీళ్ళందరూ చదువుకు దగ్గర అవుతారు. కాబట్టి వీళ్ళందరి కోసం వర్గీకరణ జరగాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఆ ఉద్యమం ఫలితంగానే ఈరోజు తీర్పు వచ్చింది. ఎంతో మంది త్యాగాలు చేసినారు, ఎంతో మంది జైలుకి వెళ్ళినారు, ఎంతో మంది లక్షలాది మంది పై కేసులు ఉన్నాయి. అంతేందుకు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇది న్యాయమైంది అన్నారు. ఈవెన్ మావోయిస్టు పార్టీ లాంటిది కూడా మద్దతు తెలిపింది. మరి అట్లాంటప్పుడు ఇది ఎందుకు ఇద్దరి మధ్యలో ఎందుకు దూరం అవుతుంది? బీసీలో ఏబీసీలో ఉన్నది కదా, మరి ఎస్సీలో ఉంటే తప్పేంది? రాజకీయ లబ్ధి కోసము రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చూడండి, ఏ పార్టీ అయినా, అది బీజేపీ పార్టీ వర్గీకరణ కాకముందుకు మేము 100 రోజులలో వర్గీకరణ చేస్తాం, ఇది న్యాయమైన డిమాండ్. సుష్మా స్వరాజ్ గారు జంతర్ మంతర్ దగ్గర దీక్షకు వచ్చి ఇది న్యాయమైన డిమాండ్, ఈ వర్గీకరణకు మేము ఆయనతో ఏమంటున్నాడు, 10 ఏళ్ళు గడిచినా వాళ్ళు వర్గీకరణ చేయలేదు. కానీ ఈ అసమానతలు తగ్గించాలి అంటే, ఈ అసమానతలు తగ్గించాలంటే పరిష్కారము విభజన కాదు. ఎవరైతే మీరు అనుకుంటున్నట్టుగా ఉపకులాల్లో ఎవరైతే దూరం అవుతున్నారో ఎడ్యుకేషన్కి, వాళ్ళని దగ్గర చేసేందుకు లేదా వాళ్ళని దగ్గరగా తీసుకెళ్లేందుకు జరగాల్సిన సంస్కరణల గురించి మాట్లాడకుండా ఈ ఏబిసిడిఎల్ అనే వర్గీకరణ ద్వారా ఆ ప్రజల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే దానివల్ల లాభం పొందుతున్నారని మీరు అనుకుంటున్నారో, నష్టపోతున్నామని భావిస్తున్న వాళ్ళు పైకి వస్తారని వాళ్ళు భావించినప్పుడు ఖచ్చితంగా ఆ మధ్యలో ఆ డిఫరెన్సియేషన్, ఆ విభజన అన్నది జరుగుతుంది కదా అన్నది కొన్ని వర్గాలు చెప్తున్నమాట. ఆ వర్గాలకు మేము మాలమాల నాటితో కూడా చాలాసార్లు సందర్భం పెట్టి మాట్లాడడం జరిగింది. మేమే మాట్లాడాం మాలమాడి చెన్నయ్య తోటి. మేము ఉమ్మడి ఉన్నప్పుడు అన్న మన మాలమాదిగలే ముందు వరుసలోనూ విద్యారంగంలో, రాజకీయ అన్ని రంగాల్లో వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ వస్తలేదు, ఒక ఎంపీ టికెట్ వస్తలేదు, కనీసం వాళ్ళని మనసులో కూడా చూస్తలేము. ఏదైనా లోను ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తే ఎస్సీ కార్పొరేషన్ ఒక మాదిగా మాల తప్ప ఇప్పటి వరకు ఒక ఉపకులమైన చరిత్ర ఉన్నదాన్ని చూడండి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుగుతున్నా ఒక ఎస్టీ కార్పొరేషన్ వస్తే మాల లేకపోతే మాదిగా ఉంది. మరి మాదిగా మాల తప్ప ఒక బైన్ల నుంచో, ఒక మాస్టి సంఘం నుంచో, ఒక డక్కల సంఘం నుంచో, ఒక చిందు సంఘం నుంచో ఇప్పటి వరకు కాలే. అట్లాంటి వాళ్ళకి కావాలనే కదా ఎంఆర్పిఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇలా దాని విషయంలో మరి మాల సోదరులు అందరు కాదు, కొంతమంది మాల సోదరులు కూడా ఈ వర్గీకరణకు న్యాయమైందని చెప్పారు. స్వార్థం కోసము రాజకీయ పార్టీల చుట్టూ తిరిగే మాల నాయకులే వర్గీకరణ వద్దన్నారు. మరి వాళ్ళు ఏ రోజు అన్నది న్యాయమైన డిమాండ్ కూర్చొని చర్చిందామని మాలలు వచ్చిర్రా? రాలే. ఇది సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు 2004లో అంతకుముందు వర్గీకరణ చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేస్తే మాలలు కోర్టు పోయినప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఇది అసెంబ్లీలో తీర్మానం చేయొద్దు, పార్లమెంట్లో చట్టం చేయాలన్నది. పార్లమెంట్లో చట్టం చేయాలన్నప్పుడు అప్పుడు కొట్టేసిన సమస్య ఇవాళ ఎందరో మంది త్యాగ ఫలితము అది తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమం చనిపోయారో వర్గీకరణ కోసము చనిపోయిన త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి. జైలుకి వెళ్ళినది లక్షలాది మంది దెబ్బలు తిన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, అసెంబ్లీకి ఎక్కి జైలుకి వెళ్ళినారు. ఈ అంతా త్యాగ ఫలితమే, ఇది అమరుల త్యాగ ఫలితమే ఈ సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తున్నాం. ఏదైతే ధర్మాసనం 7 మంది సభ్యులు ఉన్నారో న్యాయమూర్తులకు జాతి పక్షాన వాళ్ళందరికీ మేము ఉద్యమ నమస్కారాలు, పాదాభివందనాలు కూడా చేస్తున్నాం. ఎందుకంటే సమస్యను వాళ్ళు గుర్తించారు. రైట్ శ్రీ గారు, ఒక నిమిషం. శివాజీ గారు విన్నారు కదంటే, ఎందుకంటే ఎస్సీలో అనగానే మాలా మాదిగలకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది కానీ బట్ మిగిలిన ఉపకులాల సంఘ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు ఎలాంటి ప్రాతినిధ్యం దొరకని ఆ కులాలకు సంబంధించి ఎంతో కొంత మంచి జరిగే అవకాశం ఉంది కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్నది ఇవాళ ఎంఆర్పిఎస్తో పాటు చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమంటారు? మేము ఉపకులాలకి న్యాయం చేయొద్దని మేము అంటలేదండి. కులాలకి న్యాయం చేయొద్దని అంటలేదు, కులాలకి న్యాయం చేయాలి. అంటే ఎస్సీలు అంటే కేవలం మాలలో మాదిగలే కాదు, మొత్తం అన్ని కలిసి 59 కులాలు. అంచేత ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంటు సారాంశం ఇంకా పూర్తిగా మాకు అందలేదు. జస్ట్ ఊరికి అవుట్లైన్స్ మాకు వచ్చినాయి. ఆ జడ్జిమెంట్ వచ్చి చదివిన తర్వాత మేము ఏ విధంగా రెస్పాండ్ కావాలి, మేము కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే మాదిగలు బాగుపడుతుంటే మేము కళ్ళని నీళ్లు పెట్టుకునే వాళ్ళం కాదు, వాళ్ళు కూడా బాగుపడాలి. కాకపోతే వ్యవస్థలో అసమానాలు తీసుకొచ్చి
వ్యవస్థలో జాతుల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలని చెప్పేసి మా ఉద్దేశం. కానీ అదే ప్రశ్న మీకు ఇప్పుడు నిజంగానే సీన్ గారు ప్రశ్న రెచ్చగొట్టడం అన్న, ఒక ముగ్గురు ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు 3 భాగాలు వంచడం అంటే రెచ్చగొట్టడం అన్నట్టు అన్న. ముగ్గురికి మరి అంటే సంవత్సరాల స్వతంత్రం వచ్చింది. ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇప్పుడు మొన్న 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఒక ఉపకులాలని ఎప్పుడన్నా తీసుకొచ్చి ఆ చైర్మన్ గా చేసిన ఘనత ఎక్కడన్నా ఉందా? అంటే మాదిగలు చదువులో ముందు ఉన్నారు కాబట్టి, మాదిగల కన్నా ముందు మాలలు ఉన్నారు కాబట్టి, మాల కాకపోతే మాదిగ, మాదిగ కాకపోతే మాలను. మరి ఒక కులం కన్నా ఒక చైర్మన్ పదవి, ఒక ఎమ్మెల్సీ ఇట్లాంటివి ఎక్కడ జరిగినాయి? మాలలు మాదిగలు తప్ప. అంతెందుకు ప్రతి సంవత్సరము అంబేద్కర్ 14th రోజు ఉత్సవాలు గవర్నమెంట్ జరుపుతుంది. అలా మాల మాదిగలు తప్ప ఉపకులాల నుంచి ఎవరైనా చేసిన చరిత్ర ఉందా? ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకే తాటికొండ అన్న పేరు తాటికొండ నారాయణ అనే ఆయన చైర్మన్ అండి. అప్పుడు దామోదర రాయనరసింహన్న విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు మేము కొట్లాడినాం, అన్న మాల మాదిగలే ఉన్నారు, ఈసారి మీరు ఒక ఉపకులానికి కన్నా అప్పుడు ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది. మరి మనం మాలన్నా ఏ రోజు అన్నారే మాలం మాదిగలే ఉన్నాం. రైట్, ఇదే ఆక్రోషం యాక్చువల్లీ శివాజీ గారు, ఇదే పాయింట్ యాక్చువల్లీ. అంటే మేము అనేది ఏంటంటే ఇప్పుడు మా దగ్గర లోకల్ గా ఒక నిమిషం శ్రీ గారు సమాధానం చెప్పండి ప్లీజ్. సమాధానం మనసు మీద డిమాండ్ న్యాయమైంది కాదని చెప్పండి అన్న. ప్రజలు అంటే శ్రీ గారు ఆన్సర్ చెప్పనివ్వండి. జరిగింది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము, ఆన్సర్ చెప్పనివ్వండి శ్రీ గారు. ఒక నిమిషం తమ్ముడు, అలా కాదు. నేను అనేది ఏంటంటే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కాబట్టి దేశవ్యాప్త సమస్య చేయకూడదు. రెండోది ఏంటంటే ఇవాళ బొమ్మ ఇజ్రాయెల్ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఎలాగయ్యాడు? ఎంఆర్పిఎస్ లో పనిచేసి ఈ రోజున ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఏ రాజకీయ రంగంలో ఉన్నప్పుడు కనీసం ఎస్సీలు ఎవరన్నా, మాలవులు ఎవరన్నా ఎమ్మెల్సీగా ఉన్నారా? లేరు కదా. అంచేత రాజకీయ పదవులు తీసుకుంటున్నారు, ఆర్థిక వనరులు ఉపయోగించుకుంటున్నారు, అందరూ బాగానే ఉంది. ఈ రోజున మాలవుల పరిస్థితి ఏంటి? పొద్దున్న లేసి క్యారేజ్ పెట్టుకుని పొలంలోకి వెళ్ళి పూసి నాట్లు వేసి లేకపోతే గంపలు మోసి ఇంకోటి కూలి పని చేసుకోవాలి తప్పించి ఏముంది అర్థం కాదు. ఏం ఉద్యోగావకాశాలు ఏమున్నాయి? ప్రభుత్వాలు ఏం కల్పిస్తున్నాయి? ఉద్యోగావకాశాలను కల్పించినాయా? ఎవరికైనా అందులో ఏమైనా లాభం పొందారా? ఈ మధ్యకాలంలో అసలు రిక్రూట్మెంట్ అనేది ఉందా? వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దలని బాబు మనం పోరాటం చేయాలి తప్పించి మానవుడు కంటే మాదిగుడు తక్కువ, మాదిగుడు కంటే మానవుడు తక్కువ అన్నట్టుగా మనం కొట్లాడుకుంటే ఎదుటి చూసి నవ్వుపోతా ఉంటుంది. సిరి గారు, లక్షలో ఒక్కరికి జరిగిన మంచిని చూసి మొత్తం ఆ జాతి మొత్తం లాభపడింది అని మాట్లాడడం కరెక్ట్ కాదన్నది ఒక పాయింట్ అయితే, రెండోది ఆ ఆర్థిక అసమానతలు కానివ్వండి, సామాజికంగా ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో అది ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. అలాంటి సందర్భంలో మనం కలిసి ముందుకెళ్లాల్సింది, కానీ మనలో మనకి విభజన చేసుకోవడం ద్వారా ఆ నష్టాన్ని మళ్ళీ మనమే భరించాల్సిన అవసరం వస్తుంది, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుందేమో అన్నది ఇవాళ ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు మీరు? తెలంగాణ యూనివర్సిటీలో ఈ మధ్యలో జరిగిన సంఘటన అన్న, జస్ట్ ఎట్లా ఒక 7-8 years క్రితం ఒక రిక్రూట్మెంట్ జరిగింది. ఎస్సీ ప్రకారం 10 పోస్టులు ఉన్నాయి. అందులో 10 పోస్టులు 10 మాలోలే ఉన్నారు. మీరు కాదంటే నేను లెక్కలు ఉన్నాయి నా దగ్గర పేర్లతో సహా. అదే వర్గీకరణ జరిగితే ఒక ఎస్సీకి వస్తుంది, ఒక ఉపకులం వస్తుంది, వీళ్ళకి జరుగుతుంది. అంటే వాళ్ళు చదువులో ముందు రానే కదా, అన్ని రకాలుగా ముందున్నారు. మేమేమంటున్నాం, జనాభా దామాషా ప్రకారము మీరు అనొచ్చు, అరే మీరు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎస్సీలకే రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? వీళ్ళు చదువులో వెనుకబడ్డారు కాబట్టి అంటర్రానిగా బానిస ఉన్నప్పుడు వీళ్ళు రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచింది. అట్లాంటి రిజర్వేషన్ల కులాల మధ్యలో కూడా తారతమ్యం ఉంది. బీసీలలో ఏబీసీలలో ఎందుకుంది? అట్లాగే ఎస్సీలలో కూడా మాలమాదిగలే ముందు ఉన్నారు కాబట్టి వీళ్ళకి రావాలనే కదా. ఇప్పుడు ఉన్నారు ఒక 10 పోస్టులు ఉంటే 10 మీరు అనొచ్చు, అందరు ఎస్సీలు అన్నప్పుడు అందరు ఎస్సీలు డెవలప్ ఉన్నారు. ఆ డెవలప్ ఉన్నదాన్ని వీళ్ళకు డెవలప్ లేదు కాబట్టి వీళ్ళకి డెవలప్ కల్పించాలనే కదా వర్గీకరణ జరగాలన్నది. మేము ఏమంటున్నాం, ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరుగుతుంది. ఇలా మాలలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా తీసుకోమని, మాదిగలు ఎంతమంది ఉన్నారో మాదిగల వాటా ఇవ్వమనం, ఉపకులాలు ఎంత ఉన్నారో బేడే బుడుగ జంగము, మాస్టి, చిందు, డక్కలి ఏ ఉపకుల వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకే ఉంటుంది. ఇంకా దాంట్లో ఇంకా తేడా ఉంది. జనాభా దామాష ఇవాళ కులగలనని అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. దాన్ని అమలు చేయాలంటున్నాం. మేము కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వ్ ఎవరు బాగా మాలలు ఇంత వచ్చే సమస్య అదే మళ్ళీ
ఎస్ మళ్ళీ వచ్చే సమస్య అది. ఎందుకంటే కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేవలం అది రాష్ట్రాలకు అధికారం ఉందనే విషయం పైన మాత్రం తీసుకుని మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేటప్పటికి రాజకీయ పార్టీలు ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీలు అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉంటారు. మళ్ళీ అక్కడ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఆబ్లిగేషన్స్, అక్కడ ఉన్న ఇతరత్ర ఈక్వేషన్స్ ఇవన్నింటినీ చూసుకొని మళ్ళీ వాళ్ళు ఈ చట్టాన్ని చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఈ క్రమంలో సమస్య పరిష్కారం అయింది అని అనుకోవడానికి ఇంకా ఎక్కడో ఒక చోట చిన్న అనుమానం అయితే మనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలంటే మేము మాల అన్న సోదరులతో కూడా కూర్చొని సిద్ధంగా ఉన్నాం మేము దాని విషయంలో. ఇప్పుడంటే శివాజీ అన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఇదే చెన్నన్నను మాలమాల అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నేను కలవడం జరిగింది. అన్న మాల అట్లా జాతి నష్టపోతుంది, వచ్చిన అవకాశాలు అందరూ సమాన పంపిణీ చేద్దాము, నువ్వు ఒక పెద్దన్న లెక్క ఉన్నప్పుడు నువ్వు బాధ్యత వహిస్తావని నేను చెన్నన్న గారిని అడగడం జరిగింది. వాళ్ళు ఎంత ఉన్నా వర్గీకరణ అవుతానే తప్ప సామాజిక న్యాయం అన్నాడు జనాభా దామాషా ప్రకారం అన్నారు. మనమేమంటున్నాం, అరే ఎవరి వాటా ఎంత ఉందో మనమే కలిసి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి, ఆ పార్టీ ఎందుకు చేయాలి? ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కోటుదారు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం చేసిందా? ఇలా బీజేపీ పార్టీ ఇప్పుడు మా నాయకుడు కూడా మేము ఏమన్నా ఒక పార్టీకి తాకట్టు పెట్టినా మందకృష్ణ లాంటి వాళ్ళను ముందు కేంద్ర ప్రభుత్వం ఇలా సుప్రీంకోర్టులో ఆయన కలుస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఆ ప్రాంతాలలో వెళ్తుందో ఆయా రాష్ట్రాలలో అక్కడ వర్గీకరణ చేయాలి ఫస్ట్. అది అప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసుకున్నాం. ఇది బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ఏ పార్టీకి ప్రమేయం లేదు. మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఏ పార్టీ ఓన్ చేసుకుంటూ వచ్చేది ఏం లేదు. ఏ పార్టీ ఓన్ చేసుకుంది? ఒకవేళ బీజేపీ పార్టీ చేయాలని వాళ్ళకి అనుకూలంగా ఉంటే 10 ఏళ్ళ అధికారం ఎందుకు చేయలే? మొన్న మహిళా బిల్లు పాస్ చేసింది కదా, జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేసుకున్నది కదా, అట్లాగే రామ మందిర నిర్మాణం పరిష్కారం చేసుకుంది కదా. మరి ఇవన్నీ చేసుకున్నప్పుడు మరి మా నాయకుడు ఓట్లు అయినప్పుడు మా నాయకుడిని కూడా మేము విశ్వసించలే కదా. కానీ బీజేపీ పాత్ర కూడా ఉంది కదా, అనుకూలంగా వ్యవహరించింది కాబట్టి ఇవాళ ఇంత ఈజీగా లేకపోతే ఇంత ఫాస్ట్గా వర్క్ అయింది అనుకోవచ్చేమో కదా. లేకపోతే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించింది, అన్ని పార్టీలు సహకరించినాయి అట్లా అనుకున్నప్పుడు. మరి బీఆర్ ప్రభుత్వం మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానము, మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం చేసింది ఏది కేసీఆర్ గారు 2014 తారీఖు 11వ నెల 9వ తారీఖు నాడు. అట్లానే సెకండ్ సమావేశాల్లో మళ్ళీ అధికారం వచ్చిన తీర్మానం సయాన 2006లో 9వ తారీఖు 12వ నెలలో 2016లో అప్పుడు మాజీ డిప్యూటీ సీఎం కడెన్సీఆర్ని తీసుకొని కేసీఆర్ గారు వర్గీకరణ జరగాలని చెప్పిండు. అంటే వర్గీకరణ విషయంలో స్టాండ్ క్లారిటీ ఉన్నారు. మళ్ళీ అదే పార్టీలను 2 నాలుగుల దూరంలో వేసినాయి. ఒక వర్గం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వర్గీకరణ కావాలని అఖిలపక్షం తీర్కాలని ఒక దండోర ఉద్యమం జరుగుతుంటే మా మాదిగాన అయితే మంత్రులు దామోదర నరసింహన్న కావచ్చు, సర్వే సత్యనారాయణ కావచ్చు, వర్గీకరణ కావాలి అఖిలపక్షం తీసుకోమంటే అదే పార్టీలో అదే కులానికి చెందిన మాల కులానికి చెందిన పనబాక లక్ష్మి కావచ్చు, అట్లాగే చింత మోహన్ అన్న తిరుపతి మాజీ ఎంపీ వర్గీకరణ వద్దని పోయారు. అంటే 2 నాలుగులతో. అదే చంద్రబాబు నాయుడు కాలంలో కూడా వర్గీకరణ కావాలన్నప్పుడు ఎవరు కడెన్సీఆర్ లాంటి వాళ్ళు, మొత్తుపల్లి నరసింహ లాంటి వాళ్ళు వర్గీకరణ కావాలని ఫైట్ చేస్తే సుద్దాల దేవ్ అంటే చొప్పదండి మాజీ మంత్రి వర్గీకరణ వద్దని ఒక బ్యాచ్ అంతే. అదే ఇప్పుడు ఆ రాజకీయ కోణంలో అందుకని మళ్ళీ రాజకీయాలు చూపిస్తున్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు న్యాయమైన డిమాండ్ అన్నారు. అవును, రాజకీయాలు చెప్పించడం వల్ల మళ్ళీ సమస్యలు. ఒక మావోయిస్ట్ పార్టీ పాస్ ఉంటుంది, మాకు ఎందుకు మద్దతు తెలుస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏ పార్టీ అన్నా వర్గీకరణకు అనుకూలంగా లేదా చెప్పండి? అన్ని పార్టీలు సిపిఐ అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. మరి ఒక మాల అన్నలకే వ్యతిరేకంగా అనిపిస్తుందా? ఇట్లాంటి రాజకీయ నాయకులు మనం వాడుకుంటారన్నా? మనమే ఇప్పటికి కూడా అనగా జనాభా దామాషా ప్రకారం అమలుకు కారణసీమాదన్న సిద్ధమేమో అడగండి. అదే అన్నారు, వర్గీకరణకు నా ప్రాబ్లం కాదు, వర్గీకరణ పేరుతో మరొకసారి జాతిని విడదీయడానికి మాత్రం వ్యతిరేకమంటారు. అయితే ఇక్కడ శివాజీ గారు ఇక్కడ ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉన్న ఈక్వేషన్స్ అన్నీ వేరున్నాయి, డైనమిక్స్ వేరున్నాయి. ఇవాళ రాష్ట్రంగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అదే తెలంగాణకు వచ్చేటప్పటికి మాదిగల సంఖ్య ఎక్కువ ఉంటుంది అన్నది ఒక నెంబర్ ఏదో నేను మామూలుగా అబ్జర్వ్ చేశాను. సో అలాంటప్పుడు అక్కడ ఒక రకమైన నష్టము. అందుకే రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. అందుకే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ అంటే మాల జనాభా ప్రకారం వర్గీకరణ జరిగింది. తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగల జనాభా ఆ 7% కూడా మాకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఉమ్మడి ఏదైతే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాకు 7% ఇచ్చారు, మాలలకు 6% ఇచ్చారు, వాళ్ళకు 1% ఉంది, డి వాళ్ళకు 1% ఉంది, మొత్తం 15%. ఇప్పుడు అదే 7% మాకు ఇక్కడ అమలు చేస్తే మాకు తెలంగాణలో నష్టం జరుగుతుంది. మా జనాభా 12% ఉంటుంది తెలంగాణలో. కుటుంబ సర్వే ఒకరోజు సర్వే ఇచ్చారు, ఆ సర్వే రిపోర్ట్ లేదంటే మళ్ళీ ప్రభుత్వము
ఇప్పుడు కులగణన చేస్తని అది తెలుసు. రేవంత్ ఎస్ రెడ్డి గారు అంటారు శివాజీ గారు. ముఖ్యమంత్రి. ఎస్ శివాజీ ఎస్సీలలో కూడా జనాభాను లెక్కలు సీన్ గారు చేయమనండి. ఒక నిమిషం శివాజీ గారిని అదే విషయం మీద అడుగుదాం ఒకసారి. శివాజీ గారు, ఈ టెక్నికల్ ప్రాబ్లం ఒకటి కనిపిస్తుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడు జనాభా దామాష ప్రకారం, లేకపోతే గతంలో ఏదైతే వర్గీకరణకు సంబంధించి ఆమోదం పొందిన ఏదైతే బిల్లు ఉందో దానికి సంబంధించి చూసినప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ అక్కడ డైనమిక్స్ మారిపోయినాయి. సో ఇక్కడ ఏమైనా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? కొత్త సమస్యలు అంటే డెఫినెట్ గా ప్రజల్లో ఉత్పన్నం అవుతుందండి. మెల్ల ఎందుకంటే ఇప్పుడు వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. సో అది వచ్చేదాకా కూడా వాళ్ళు ఇచ్చే జీవో వచ్చే వరకు కూడా ఎవరు దాని మీద స్పందించడానికి లేదు. అంచేత ఇప్పుడు మేధావర్గం అటు మాల మేధావర్గం ఇటు మాదిగ మేధావర్గం కూడా ఆటోమేటిక్ గా దీని మీద తప్పనిసరిగా స్పందిస్తారు. ఎందుకంటే జాతి విచ్ఛిన్నం అవుతున్నప్పుడు తప్పనిసరిగా ఏదో విధంగా జాతిని కలపడానికి ప్రయత్నం చేయాలి తప్పించి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉండకూడదు. నేను ఇదే నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. మొదటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాను. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి మీరు ఎందుకు పోరాటం చేయాలి? అన్న మరి ఇంట్లో ఒక నిమిషం సీన్ గారు మీరు మాట్లాడినప్పుడు టైం ఇచ్చాం కదా. ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ శివాజీ గారు మాట్లాడండి. రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అడుగుతున్నాను. మేము అంతా ప్రైవేటైజేషన్ పాలసీ. ప్రైవేటైజేషన్ రిజర్వేషన్ పాలసీలో అసలు లేనే లేదు. మేము గేటు బయట ఉంచేవాళ్ళు, మమ్మల్ని ఇంటర్వ్యూ కూడా పిల్లరు. అన్ని అవకాశాలు ప్రైవేట్ రంగం ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేయలేదే. దాని మీద మాట్లాడాలి కదా. దాని మీద కూడా సుప్రీంకోర్టులో మీరు వాదించాలి కదా. మరి ఏ విధంగా ఒక్క మాలల్ని టార్గెట్ చేస్తూ 24 గంటలు మాలలో 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 అంటే మాలలో ఏమైనా ఆర్థిక స్వావలంబన బాగా అభివృద్ధి చెందారా ఏంటి? సర్వే జరిపించండి. కానీ కంపారిజన్ లో మీకు సింహభాగం దక్కింది అన్నదే ఒక పాయింట్ సార్. ఒక్క విషయం అండి, నేను ఇందులో వాస్తవంగా చెప్పేది ఏంటంటే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవ మిషనర్లను తీసుకొచ్చి విద్యను ప్రోత్సహించారు. ఆ విద్యను ఆలంబించడంలో మాలలు ముందున్నారు. మాదిగలు మాత్రం వాళ్ళ ప్రవృత్తికి ఆధారపడిపోయారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ చర్చలు పెట్టి, భోజనం పెట్టి, బట్టలు ఇచ్చి, యేసు ప్రభు జ్ఞానం చేయించి, ఆ స్కూళ్ళలో సీట్లు ఇచ్చి, ఆ విధంగా మాలల్ని ఎంకరేజ్ చేశారు తప్పించి వీళ్ళు ప్రభుత్వాలు చేసింది లేకపోతే ఇంకొక నాయకులు చేసింది ఇదేమీ లేదండి. ఆనాడు వచ్చిన ఈ విధంగా తప్పించి ఇంకంతకన్నా ఏమీ లేదు. అయినా చదువుకుని పైకి రావద్దని మాదిగలు ఇప్పుడన్నా అడ్డుపడ్డామండి. అంటే మీరు కాదు కానీ ఈ సిస్టమ్, మన సిస్టంలో ఉన్న సమస్య అది. యాక్చువల్లీ అది మేబీ మీరు ఫైనల్ విక్టిమ్స్ అవుతారేమో కానీ బట్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం అది. మరి సిస్టమ్ మార్చాలి. బలవంతంగా మీరు ఒక చట్టం తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పనిసరిగా మీరు మార్చాలి. మార్చినప్పుడు చదువుకోకపోతే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, స్కూల్కి వెళ్ళకపోతే మీకు మొత్తం సంక్షేమ నిధులు ఆపేస్తాం అని ఆ విధంగా చేయాలి. అంతే తప్పించి ఎంతసేపు కూడా మాలలో 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 మాలలు అంటే మమ్మల్ని కూడా మీరు ఈ విధంగా ఒక అవమానపరుస్తూ ఉంటుంటే మరి వీళ్ళు కూడా చైతన్యం వస్తుంది. ఇవాళ రేపు వాళ్ళు కూడా ఉద్యమాలు బాటపడతారు తప్పనిసరిగా. ఎందుకంటే ఇది ఇక్కడతో వదిలిపోయేది కాదు కదా, తక్షణం అయిపోయేది కాదు కదా. అంచేత అసలు దీని పరిణామాలు ఎలా వచ్చినాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఎందుకు మనం వాడుకుంటున్నాయి, సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సమస్యలోకి పరిష్కారం దిశగా కూడా ఆలోచించాలంటారు మీరు కంపల్సరీ. అంతే. ఇప్పుడు మేము వాళ్ళు మన మనోభావాలు దెబ్బతీసే విధంగా మేము ఏం ప్రవర్తించట్లేదు కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మేము స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసిన పోరాటం ఏంటి? మారోడు ఎదురొచ్చినా, నాగపాలం ఎదురొచ్చినా నాగపాలం వదిలేసి మాలోడు చనిపోయింది అన్నారు. వీళ్ళు తీసుకున్న స్లోగాన్ ఎంత ఘోరమైందంటే అర్థం కాదు. సీన్ గారు మీరు ఇవాళ ఉపకులాల గురించి మాట్లాడుతున్నారు కానీ చదువుకోవాలని ఒకటి చెప్పిండు, ఇది మా మనోభావాలను దెబ్బతీస్తానని చెప్పిండు. కానీ మనోళ్ళు మాలా సోదరులు అందరు లేచినది ఏందన్నా కోర్టులా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసారో, చట్టం చేసారో అది చెల్లబడది, పార్లమెంట్ లో వేయాలని కేసు వేసారు. అంటే వర్గీకరణ నాయకమైన డిమాండే కానీ ఈ చట్టం అసెంబ్లీలో చూడది, ఇది పార్లమెంట్ లో చెల్తుందా నెంబర్ 1. ఇంకోటి నెంబర్ 2, మా మనోభావాలను దెబ్బతీసే విధంగా చదువుకోద్దామనో మాలన్నారు. తెలంగాణలో రజాకాల పాలన, మాదిగలకు చదువు రాదని కాదు,
ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, పోరాటాల గడ్డ ఉంది. ఇది మొత్తం అంతా తెలంగాణలో రజాకారుల పాలనలో కొంచెం చదువుకు దూరమే. సేమ్ అక్కడ ఆంధ్ర వాళ్ళు మాలలకు దగ్గర ఉండి క్రిస్టియన్లకు దగ్గర చదువులో ఉన్నారు. ఇప్పుడిప్పుడు నా జాతి చదువుకొని ముందు వరుసలో ఉంటుంది. అట్లాంటప్పుడు సమాన పంపిణీ ఇద్దామా వద్దా? సామాజిక Right, last point. తమాషా ప్రకారం Last అమలు point. చేయాలని నేను అంటున్నా. Yes. దాని మీద మీరు స్టార్ట్ చెప్పండి అన్న. రేపు ఇక్కడ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. సీన్ గారు లాస్ట్ ఆంధ్రాలో పాయింట్ లాస్ట్ ఈ క్వశ్చన్ అడిగేసేయండి. కంక్లూడ్ చేద్దాం. Yes. అన్న ఒక తల్లి పుట్టినోళ్ళే ఒక గుంట భూమి తక్కువ వస్తే ఓర్చుకోలేడు. ఒక తల్లి పుట్టినోళ్ళే నాకు సమాన వాటర్ రావాలి అని అంటారు. అదే పెద్ద కొడుకు జర జ్యేష్ఠపాలు కొంచెం ఇవ్వాలన్నా జ్యేష్ఠపాలు లేదు, ఏం లేదు, అది వెనకట ముచ్చటమైంది. ఏ ఆస్తులు ఉందో 3 పంపిణీలు సమానం అయితే అంటారు. ఒక్క కన్న తల్లి పుట్టినోళ్ళే అట్లాంటి లాస్ట్ పాయింట్. శివాజీ గారు. సమాన పంపిణీ అనేది ఇరు వర్గాల మధ్య సయోధ్యం ఉన్నప్పుడు సమాన పంపిణీ అనేది చాలా గౌరవప్రదమైనది. దాన్ని ఎవరు కించపరచట్లేదు. కాకపోతే అన్న చెప్పు, మాల సోదరులు మనం సామాజిక న్యాయం పాటించాం, జనాభా తమాషా ప్రకారం అనండి. ఎలాగన్నారు? ఐక్య ఉద్యమాలు చేద్దాం, రిజర్వేషన్లు వద్దాను. మీరు సమాన పంపిణీ సామాజిక న్యాయం అండి. మీరు మనం అందరం కలిసి మాల మాదిగలు వచ్చి రాజ్యాధికారం వైపు ఫైట్ చేద్దాం. ప్రైవేట్ రంగంలో మోడీ గారు రిజర్వేషన్లు తీసేసిన దాని మీద ఫైట్ చేద్దాం. మన వాట ఎంత ఉందో రాజ్యాధికారం ఎవరి వాటాలు పంచుకుందాం. తీసేయలేదు. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు. అర్థమైతే లేదు, అవగాహన కాదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఫైట్ చేద్దామని అంటున్నా. ప్రైవేటీకరణ చేస్తున్నారు మోడీ. ఆ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుందామని అంటున్నా. నేను ఆ బేసిక్ గా మాట్లాడుతున్నా. తప్పనిసరిగా దానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం. దానికి ఏమి తిరిగి లేదు. ఫస్ట్ దీన్ని సామాజిక వర్గం అంతా కూడా వస్తుంది. సామాజిక న్యాయం పేరుతోటి మొత్తం రిజర్వేషన్లకే గండి కొట్టుకుంటే ఎలా ఉంటది? అది కరెక్ట్ కాదు. లాస్ట్ పాయింట్ శివాజీ గారు, లాస్ట్ పాయింట్ మీరు చెప్పండి. ఒక దగ్గర బిజినెస్ నువ్వు 10 రూపాయలు నేను 10 రూపాయలు పెట్టినా ఒక బిజినెస్ చేస్తే సమాన పంపిణీ అంటవా? కంక్లూడ్ చేద్దాం. శివాజీ గారు లాస్ట్ పాయింట్. ఇప్పుడు నిజంగానే అంటే వర్గీకరణ అన్నది అనివార్యమైతే, ఒకవేళ నిజంగానే వర్గీకరణ అన్నది అనివార్యమైతే మీరు వినిపించే లాస్ట్ డిమాండ్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి అనుకున్నప్పుడు సమాన అవకాశాలను మన రిజర్వేషన్స్ ఏవైతే అనుకున్నామో అందులో డిస్క్రిమినేషన్ అన్నది చాలా దానికి కీలకమైన పాయింట్లో మీ మాలమాదిగలు కాకుండా అక్కడ ఉన్న మిగిలిన ఉపకులాలకు కూడా అక్కడ ప్రాతినిధ్యం లభించాలని ఒక ఉద్యమం జరిగిన నేపథ్యంలో ఫైనల్ పాయింట్ మీరు చెప్పండి. అనివార్యం అనుకుంటే మీ లాస్ట్ డిమాండ్ ఏంటి శివాజీ గారు? సీన్ గారు ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాము. శివాజీ గారు లాస్ట్ పాయింట్. అనివార్యమైతే మీ ఫైనల్ డిమాండ్ ఏంటి? నేను కూడా సెంట్రల్ జైల్లో 3 నెలలు ఉన్నాను. అంతే, దీనికి జాతి కోసమే. ఉద్యమ నాయకులకి కంపల్సరీ జైళ్ళు ఇవన్నీ కామన్. ఇవన్నీ ఇద్దరు మధ్యలో ఒక సమస్య పంచాయతీ వచ్చినప్పుడు 4 పెద్ద మనుషులు కూర్చుంటారు ఊళ్ళో. ఎక్కడ టైం అయిపోయింది మనకి. సీనియర్ ఇంకొకసారి మనం ఇంకొకసారి ఇదే విషయం మీద డిస్కషన్ పెడదాము. రైట్ సీనియర్ గారు, ఒక నిమిషం, ఇదే విషయం మీద మరొకసారి డిస్కషన్ పెడదాము. శివాజీ గారు, లాస్ట్ పాయింట్. అనివార్యం అయితే మీరు అడిగే లాస్ట్ డిమాండ్ ఏంటి? దాంతో క్లోజ్ చేద్దాం ప్లీజ్. డెఫినెట్ గా. ఎందుకంటే మాదిగ సోదరులకి అన్యాయం జరిగితే అది ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మాలల మీద కాకూడదు, మాలల్ని టార్గెట్ చేయకూడదు. అది మేము కోరుకునేది. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇరు వర్గాలు కూర్చుని చర్చించుకుని ఒక పద్ధతిలో థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీని గారు. యాక్చువల్లీ టైము ఎక్సైడ్ అయిపోయింది, అందుకని నేను మిమ్మల్ని ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తున్నాను. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఈరోజు వర్గీకరణకు సంబంధించి ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు వల్ల ఎవరికి నష్టం జరగకూడదు అన్నదే మేము ఖచ్చితంగా భావిస్తున్నాము. ఎవరికి నష్టం జరగకూడదని కోరుకుంటున్నాము. అదే సందర్భంలో మేబీ ఈ వర్గీకరణకు సమస్య కాదు, కానీ వర్గీకరణ చేసిన విధానంపైనే కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఫైనల్గా చూస్తే మాత్రం న్యాయ పోరాటం సిద్ధమవుతామని ఇప్పటికే మాల మహానాడు ప్రకటించిన నేపథ్యంలో ముందు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇది వాళ్ళ షో, రేపటి షోతో కలుద్దాం. స్టే ట్యూన్.